హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ఉగాది పండుగని ఇలా ముగ్గుతో అయితే సింపుల్గా స్టార్ట్ చేశాను. నిజానికి అసలు నేను అలా ముగ్గు వేయాలనుకోలేదు. ఎందుకు ముగ్గు పిండి తీసుకొని బయటికి వెళ్ళాక సింపుల్గా కలర్స్ వేస్తే బాగుంటుంది అనిపించింది. సో అప్పటికప్పుడు అయితే అలా సింపుల్గా ముగ్గు వేసుకున్నాను. ఆ తర్వాత మామిడి తోరణాలు చిన్న కొమ్మలు తీసుకొని గేట్కి రెండు వైపులా పెట్టేశానండి. అలాగే మా ఇంటి డోర్కి రెండు వైపులా అంటే ముందు వెనకాల కూడా ఇంతకుముందు తోరణాలు కట్టడానికి చాలా ఈజీగా ఉండేది. ఎందుకంటే అప్పుడు మెష్ డోర్ లేదు. ఇది పెట్టాక అక్కడ కట్టే ఛాన్స్ లేదండి. సో అందుకే సింపుల్గా ఇలా రెండు కొమ్మలు అయితే పెట్టేశాను. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని మన పురాణాల్లో చెప్పబడింది. ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి. అదేంటోనండి, ఈ మధ్య నేను వీడియోలు చేసినప్పుడు ఏదో ఒక క్లిప్ అయితే మిస్ అవుతున్నాను. ఇప్పుడు కూడా అలాగే పచ్చడి చేసిందైతే మిస్ అయిపోయిందండి. ఇది కూడా పచ్చడి అంతా అయిపోయాక లాస్ట్కి మిగిలింది ఉంటుంది కదా, సో అదైతే తీసి ఇప్పుడు ఇందులో పెట్టేశాను. సో మిస్టేక్లో అలా జరిగిపోయిందండి. ఉగాది రోజు నుండే మన తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఉగాది తెలుగువారికి మొదటి పండుగ. ఉగాది పచ్చడి ఈ పండుగ ప్రత్యేకం. ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభం అవుతుంది. ఈ పచ్చడి షడ్రుచులు అంటే 6 రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. బెల్లం తీపి, ఇది ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి సంకేతం. చింతపండు పులుపు జీవన శైలిలో నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను సూచిస్తుంది. వేప పువ్వు ఇది చేదుగా ఉంటుంది, బాధ కలిగించే అనుభవాలకు నిదర్శనం. పచ్చి మామిడి ఇది ఒగరుగా ఉంటుంది కాస్త, కొత్త సవాళ్లకు సంకేతం. కారం సహనాన్ని కోల్పోయే పరిస్థితులను సూచిస్తుంది. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులు, కష్టసుఖాలను ఓపికగా స్వీకరించాలని ఉగాది పచ్చడి మనకు సందేశాన్ని ఇస్తుంది. వీటిని మా సైడు బూరెలు లేదా భక్షాలు అని అంటారు. ఆంధ్రాలో అయితే బొబ్బట్లు అంటారు. సో మా సైడు ఇలా ముందుగా అంటే ఉగాది రోజు జనరల్గా అందరం చేసుకునే క్లీనింగ్, స్నానాలు, కొత్త బట్టలు అన్నీ అయిపోయి మనం పూజ చేసిన తర్వాత ఈ ఉగాది పచ్చడి, తర్వాత ఈ భక్ష్యాలు, ఇంకా చేసేవాళ్ళు పులిహోర కానీ శనగలు ఇతర అంటే వారి వారి రుచిని బట్టి మనం చేసినవన్నీ కూడా దేవుని దగ్గర నైవేద్యాలుగా సమర్పించిన తర్వాత ముందుగా ఉగాది పచ్చడి తీసుకుంటామండి. మా సైడ్ అందరం కంపల్సరిగా ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాతే మిగతా టీలు కానీ, కాఫీలు కానీ, టిఫిన్స్ కానీ ఏవైనా అన్నమాట. సో ఫస్ట్ ఉగాది పచ్చడి చిన్న పెద్ద ఇంట్లో అందరు తీసుకొని ఆ తర్వాత భక్ష్యాలు కూడా తింటారు, తర్వాతనే మిగతావన్నీ అన్నమాట. ఇంకా కొంతమంది ఇళ్ళల్లో ఆచారం ఎలా ఉంటుందంటే మనకి ఉగాది రోజు నుండి శ్రీరామనవమి కరెక్ట్గా 9వ రోజున వస్తుందన్నమాట. సో ఈ 9 రోజులు ఉదయాన్నే పరిగడుపున టీ కాఫీల కంటే ముందుగా ఉగాది పచ్చడి తీసుకునే వాళ్ళు కూడా మా సైడ్ చాలామందే కనిపిస్తారండి. సో అది తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది అనేసి ఈ 9 రోజుల పాటు అంటే ఆ రోజుకి లాస్ట్ అన్నమాట 9 రోజుల పాటు ఆ ఉగాది పచ్చడిని అయితే స్వీకరిస్తారు. సో ఈ సంవత్సరం మా ఇంట్లో ఉగాది చాలా సింపుల్గానే జరిగిందండి. నేనైతే కేవలం ఈ 2 మాత్రమే చేశాను. ఉగాది పచ్చడి ఇంకా ఈ భక్ష్యాలు మాత్రమే చేశాను. మిగతా నైవేద్యాలు అయితే ఏవి చేయలేదన్నమాట. ఈ 2 మాత్రమే చేసి నేను దేవుడికైతే సమర్పించడం జరిగింది. ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సింది పంచాంగ శ్రవణం గురించి అండి. తెలుగు ప్రజలందరికీ చాలా ఇష్టమైన రోజు కూడా. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు తెలుసుకోవడానికి తెలుగు ప్రజలైతే ఉత్సుకత చూపిస్తారు. అలాగే ఏవైనా గ్రహ దోషాలు అలాంటివి ఉంటే వాటికి పరిహారాలు అనేవి చేసుకుంటారన్నమాట. అందుకని ఈ రోజులో గుళ్ళు అయితే చాలా నిండిపోతాయండి పంచాంగ శ్రవణం వినడం కోసం అయితే. సో ఈ విధంగా నేనైతే 2 రకాలు చేసి నేను దేవుడి దగ్గర అయితే ఇలా సమర్పించానండి. చాలా సింపుల్గా ఇలా అయితే మా ఇంట్లో పూజ అయిపోయింది. సో ఇదే టైంకి కరెక్ట్గా మా ఇంటి ముందడికి ఒక ఆవు, 2 దూడలు వచ్చాయి. సడన్గా వచ్చేసరికి ఏం పెట్టాలో అర్థం కాలేదు. సో అవి తొందరగా వెళ్ళిపోతాయి. అందుకే ఫాస్ట్గా కొన్ని నువ్వులు, బెల్లము అయితే పెట్టేశానండి.
సో ఇదండి మా ఇంట్లో జరిగిన ఉగాది. మీ అందరి జీవితాల్లో ఉండే ఉగాది పచ్చడి షడ్రుచుల్లో అన్నిటికంటే తీపి కాస్త ఎక్కువగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.